హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా మీకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే రిజల్ట్స్ సంబంధించిన రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది అన్అఫిషియల్గా. అలాగే రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకొని ఆయన వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీ మొబైల్ నెంబర్ అందులో ఇస్తారు కదా, మొబైల్ నెంబర్ను ఈమెయిల్ ఐడి, ఈ రెండింటికైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. యాక్టివ్గా ఉంటే మాత్రం ఇక్కడ మీరు జేఎం ఇండియా పోస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. డియర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇచ్చి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఇది ఒకటే అన్నమాట. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరు కూడా. యు ఆర్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ జీడీఎస్ అని ఇస్తాడు. ప్లీజ్ అటెండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ ఎస్పీ నిజామాబాద్ తెలంగాణ అని ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఏదైతే డివిజన్ అప్లై చేసి ఉంటారో అదే డివిజన్కి మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. లాస్ట్ టైం ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనే ఆప్షన్ అనేది ఇచ్చిండు లాస్ట్ టైం. కానీ ఈసారి అయితే లేదు. మీరు ఎక్కడైతే ఏ డివిజన్లో అప్లై చేసారో అదే డివిజన్లో అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో వచ్చేసి మెదక్ డిస్టిక్ అప్లై చేసారు అనుకోండి, మీది హైదరాబాద్ అయితే మీరు మెదక్ అప్లై చేస్తే మాత్రం మీరు మెదక్ వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాలి. దాంతోపాటు మీరు జాయినింగ్ లెటర్ అప్పుడు కూడా మీరు మెదక్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది మొబైల్ నెంబర్కి. నెక్స్ట్ ఈమెయిల్ చూసుకుంటే మాత్రం ప్రొవిజనల్లీ ఎంగేజ్మెంట్ జీడీఎస్ ఆన్లైన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది మెయిల్కి. బేసింగ్ ఆన్ యువర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ బేసింగ్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ జీడీఎస్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అయినా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో జాబ్ చేసే ప్లేస్ అన్నమాట. అంటే ఇవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్కి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం బిఫోర్ 14/1/2025 అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ వెరిఫికేషన్ విత్ ఇన్ ద ప్రొవిజనల్ ఇక్కడ దీనికి సంబంధించిన టైంలో అయితే మీరు వెళ్ళాలని వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మెసేజ్ వస్తే మీకు 100% జాబ్ వచ్చినట్టు. అంటే కొందరికి మెసేజ్లు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు మీ మెసేజ్ అనేది రాకపోవచ్చు, రావచ్చు. కాబట్టి రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తా అన్నా కదా, లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే ఇక్కడ ఈ మెసేజ్లు అనేది కొందరికి వస్తాయి, కొందరికి రావు. కాబట్టి మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసుడుతోనే మీరు పీడిఎఫ్ అనేది పెడతారు. అంటే తెలంగాణకు పీడిఎఫ్ పెడతారు, ఆంధ్రప్రదేశ్కి పీడిఎఫ్ పెడతారు, అండ్ ఇతర స్టేట్లకు సంబంధించిన పీడిఎఫ్లు కూడా పెడతారు. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ మీద కొట్టిందంటే అందులో ఉన్నదంటే మీరు డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఓకేనా, మీరు మెసేజ్ వచ్చినా రాకున్నా నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ మనము రిజల్ట్స్కి సంబంధించి చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు March 3 తారీఖు అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. దాంతోపాటు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు March 6 నుంచి వెళ్ళి March 8 వరకు ఈ 3 రోజులైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మనకు రిజల్ట్స్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 to 15 డేస్ లోపల మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు March 20 తారీఖు లోపే మనకు రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎనీవే రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినాను March 20 తారీఖు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. నేను డైరెక్ట్గా వీడియో అయితే చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకొని నెక్స్ట్ రిజల్ట్స్కి సంబంధించిన అంటే పీడిఎఫ్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ అప్లోడ్ చేస్తారని చూసుకుంటే మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్ అనేది కొట్టండి. కొడితే మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ జీడీఎస్ వాళ్ళది, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ ఇవన్నీ హెడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు రిజల్ట్స్ రిలీజ్ చేసిన అది ఇదని హెడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ ఇస్తారన్నమాట. ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1
జనవరి 2025 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్‌కి సంబంధించినయి. ఇవన్నీ వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇవన్నీ డిలీట్ అయితే చేస్తారు. డిలీట్ చేసి వాళ్ళు ఫ్రెష్‌గా ఇక్కడ అప్‌లోడ్ అయితే చేస్తారు. ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం దీన్ని క్లిక్ చేసుడుతోనే ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లిస్టు, అస్సాం లిస్టు, బీహార్ లిస్టు, ఈ విధంగా లాస్ట్‌కి చూసుకుంటే తెలంగాణ లిస్టు, ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ లిస్టు 1, ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్, సప్లిమెంటరీ లిస్ట్ 2, 3, 4, 5, 6 ఈ విధంగా అయితే మనకు లిస్టులు వాళ్ళ టైం ఉండే టైంకి వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు. ఎన్ని లిస్టులు అయినా రిలీజ్ చేయొచ్చు. మ్యాక్సిమం మనకు 5 to 6, 7 లిస్టులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఈ నోటిఫికేషన్‌కి. మనకు ఒకసారి లిస్టు ఓపెన్ చేస్తే మాత్రం మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఇక్కడ జూలై 2024 తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1 మీకు ఈసారి ఏ విధంగా రావడం అయితే జరుగుతుందంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఇక్కడ జనవరి 2025 అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ దానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఇస్తాడు, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అలాగే దానికి సంబంధించిన మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అనే ఇస్తాడు ఒకటి. అండ్ మీరు ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్ సంబంధించి ఇక్కడ ఏ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యారు, అలాగే పోస్ట్ నేము, అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు, మీకు వచ్చిన పర్సంటేజు, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన డాక్యుమెంట్ సిటీ అంటే డివిజను అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ మీద మీకు ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది. మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఈ విధంగా అయితే చెక్ అయితే చేసుకోవచ్చు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఎనీవే మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తుంటాను మా ఛానల్లో. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకొని. ఓవరాల్గా చూసుకుంటే రిజల్ట్స్ తయారైతే చేస్తున్నారు. అంటే మనకు దానికి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చాయి కదా, 40 లక్షల అప్లికేషన్స్, వీటిని మొత్తం ఫిల్టరైజేషన్ అయితే చేస్తారు. అంటే అప్లికేషన్స్ అనేది షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అంటే అందులో ఫేక్ అప్లికేషన్స్ ఉంటాయి, ఒరిజినల్ అప్లికేషన్స్ ఉంటాయి. అవి బోర్డు ద్వారా అవన్నీ కూడా తీసేసి వాళ్ళకి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నీ కూడా వాళ్ళు కంప్యూటరైజ్డ్ ద్వారా వాళ్ళు మిషనైజ్ ద్వారా చేస్తారు. చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. చెప్పినా కదా మార్చి 20 తారీఖు లోపు మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వాళ్ళు అదే ప్రాసెస్లో అయితే ఉండడం అయితే జరిగింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఎనీవే రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి అప్డేట్ కోసం. అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి కింద మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి. అందులో మెసేజ్ చేసినా కానీ మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా చెప్పేందంటే